తమ సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపాలంటున్నారు గిగ్ వర్కర్లు. ప్రస్తుతం ఇస్తున్న ఇన్సెంటివ్స్ లో భారీగా పెంచాల్సిన అవసరం ఉందన్నారు గిగ్ వర్కర్ల యూనియన్లు. తమ సమస్యలు కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వాలు ఆలోచించాలన్నారు. లేదంటే తాము భవిష్యత్తులో మరిన్ని ఆందోళనలు చేస్తామని హెచ్చరించారు. గిగ్ వర్కర్ల సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు కార్మిక శాఖ మంత్రి వివేక్ వెంకటస్వామి. గిగ్ వర్కర్లు దేశవ్యాప్తంగా చేపట్టిన సమ్మెతో ఫుడ్ డెలివరీ కంపెనీలు స్విగ్గీ, జొమాటో దిగొచ్చాయి. న్యూ ఇయర్ టైంలో తమ సర్వీసుల్లో అంతరాయం లేకుండా ఉండేందుకు గిగ్ వర్కర్లకు ఇన్సెంటివ్స్ ప్రకటించాయి. సమ్మెలో పాల్గొనకుండా డెలివరీ చేస్తే ఒక్కో ఆర్డర్కు 120 నుంచి 150 రూపాయలు చెల్లిస్తామని బంపర్ ఆఫర్ ఇచ్చాయి. రోజుకు 3000 సంపాదించుకోవచ్చని జొమాటో చెప్తే డిసెంబర్ 31, జనవరి 1 2 రోజుల్లో కలిపి 10,000 సంపాదించుకోవచ్చని స్విగ్గీ తెలిపింది. దేశవ్యాప్త సమ్మెలో భాగంగా తెలంగాణలోనూ గిగ్ వర్కర్లు సమ్మెకు దిగారు. దీంతో స్విగ్గీ, జొమాటో, బ్లింకిట్, జెప్టో లాంటి ప్లాట్ఫామ్ల సేవలకు అంతరాయం కలిగింది. న్యూ ఇయర్ వేడుకల నేపథ్యంలో దేశవ్యాప్తంగా డెలివరీ ప్లాట్ఫామ్స్ కు పెద్ద ఎత్తున ఆర్డర్లు వచ్చాయి. వర్కర్లు సమ్మెలో ఉండడంతో రెస్టారెంట్లు తమ సిబ్బందితో ఆర్డర్లను డెలివరీ చేయించారు. రెస్టారెంట్ల దగ్గర గొడవలు జరగకుండా రోజుకు 10,000 ఇచ్చి బౌన్సర్లను నియమించుకున్నాయి. గిగ్ వర్కర్లను డెలివరీ కంపెనీలు దోచుకుంటున్నాయన్న ఆరోపణలు ఉన్నాయి. ఎంత దూరం డెలివరీ ఉన్నా, ఎంత పెద్ద అమౌంట్ ఆర్డర్ ఉన్నా కంపెనీలు 20 లోపే చెల్లిస్తున్నాయని వర్కర్లు వాపోతున్నారు. ఒక్కో ఆర్డర్ పై మినిమం 8, మాక్సిమం 20 వరకు చెల్లిస్తున్నాయని చెప్తున్నారు. ఇప్పుడు తాము సమ్మెలో ఉండడం, న్యూ ఇయర్ వేడుకల సందర్భంగా భారీగా ఆర్డర్లు రావడంతో ఒక్కో దానిపై 150 రూపాయలు చెల్లిస్తామని కంపెనీలు ఆఫర్ ప్రకటించాయి. దేశవ్యాప్తంగా 1,75,000 మంది గిగ్ వర్కర్లు బుధవారం సమ్మెలో పాల్గొన్నారు. వీళ్లు గత నెల 25న సమ్మె చేసినప్పటికీ కంపెనీల నుంచి ఎలాంటి స్పందన రాలేదు. దీంతో నిన్న మళ్లీ సమ్మె చేపట్టారు. గిగ్ వర్కర్ల మీద పని ఒత్తిడి, ఇన్సెంటివ్స్ ఇవ్వకపోవడం, 10 నిమిషాల్లో డెలివరీ చేయడం, జరిమానాలు, ఐడీలు బ్లాక్ చేయడం వంటి సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలోని గిగ్ వర్కర్లకు అండగా ఉంటామని చెప్పారు కార్మిక శాఖ మంత్రి వివేక్ వెంకటస్వామి. వాళ్ళ సంక్షేమం కోసం త్వరలోనే చట్టం తీసుకొస్తున్నామని వివరించారు. కేంద్ర ప్రభుత్వం కూడా గిగ్ వర్కర్ల చట్టాన్ని తేవాలని డిమాండ్ చేశారు. తాము ఇప్పటికే వర్కర్ల యూనియన్లు, కంపెనీలతో చర్చించి డ్రాఫ్ట్ బిల్లు రెడీ చేసి సలహాలు, సూచనలు తీసుకున్నామన్నారు. అసెంబ్లీ సమావేశాల్లో బిల్లును పెట్టి చట్టం చేస్తామన్నారు మంత్రి వివేక్. బ్లాక్ చేస్తున్నారు అగ్రిగేటర్స్, వీళ్ళకి ఇన్సెంటివ్స్ రానియకుండా. సో ఇవన్నీ కూడా గిగ్ వర్కర్స్ కి ప్రొటెక్ట్ చేసే అవసరం ఉంది. టైం లిమిట్ పెడుతున్నారు, టైం లిమిట్ లో పోకుంటే వారికి పెనాల్టీ వేస్తున్నారు. ఆ టైం లిమిట్ అచీవ్ చేయాలని తొందరగా వెళ్లేటప్పుడు యాక్సిడెంట్స్ అవుతున్నాయి. సో వారికి మెడికల్ బెనిఫిట్స్ కూడా లేవు. సో ఇవన్నీ కూడా దృష్టిలో పెట్టుకుని ఒక రెగ్యులేషన్ తెచ్చే అవసరం ఉంది. సో కేంద్ర ప్రభుత్వం, ఎందుకంటే వారి చట్టం ఈ లేబర్ కోడ్ లో ఇంక్లూడ్ చేసినందువలన నేషన్ వైడ్ యాక్ట్ కాబోతుంది. సమస్యలపై కేంద్ర ప్రభుత్వం కంపెనీలతో చర్చలు జరిపి గిగ్ వర్కర్ల సంక్షేమంపై గైడ్ లైన్స్ ఖరారు చేయాలని కోరుతున్నారు. ఈ గైడ్ లైన్స్ ను కంపెనీలు ఖచ్చితంగా అమలు చేసేలా చూడాలని విజ్ఞప్తి చేస్తున్నారు. అయితే వర్కర్లు సమ్మెను ఆపాలంటూ అమితాబ్ బచ్చన్, తమన్నా లాంటి సినీ ప్రముఖులతో కంపెనీలు వీడియోలు విడుదల చేశాయి. వాళ్లకు కోట్లలో రెమ్యునరేషన్ ఇచ్చి ప్రకటనలు చేయించే బదులు అదే అమౌంట్ తమకిస్తే బాగుంటుందని గిగ్ వర్కర్లు అంటున్నారు.